పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్కా చేశాడా? ఏమన్నా చేశాడా? ఏం చెల్లెమ్మ చేశాడా? ఒక్క రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ వృత్తి. మరి 5 ఏళ్లలో అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు. మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా? రెండు చేతుల పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ విజయనగరంలో కనిపిస్తా ఉందా? ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవ్వకపోగా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు కూటమిగా వచ్చి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఈరోజు మళ్ళీ సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కార్ అంట. నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? నమ్ముతారా చెల్లెమ్మ? ఇలా అబ్బా, రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారు చీకటి